వసూళ్లతో దూకుడు మీదున్న నందమూరి బాలకృష్ణ తాజాగా డాకు మహారాజ్ మూవీతో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన డాకు మహారాజు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకుపోయింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. తాజాగా డాకు మహారాజ్ మూవీకి సంబంధించిన ఓటీటీ హక్కులను దాదాపు 50 కోట్లకు నెట్ఫ్లిక్స్ దక్కించుకున్నట్టు సమాచారం. ఈ సినిమా ఫిబ్రవరి 5 నుండి నెట్ఫ్లిక్స్ లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలో స్ట్రీమింగ్ రానున్నట్టు తెలుస్తోంది. 60 ఏళ్ల వయసులో కూడా యువ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు బాలకృష్ణ. వరుసగా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమా తర్వాత తాజాగా డాకు మహారాజ్ మూవీతో వరుసగా 4వ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మూవీ 4 రోజుల్లో 100 కోట్ల క్లబ్ లో ప్రవేశించింది. అంతేకాకుండా 5 రోజుల్లో 114 కోట్ల గ్రాస్ క్లబ్ తో పాటు 70 కోట్ల షేర్ తో బాక్సాఫీస్ వద్ద స్టడీగా కలెక్షన్స్ రాబడుతోంది. అఖండ సినిమాతో ఫస్ట్ టైం 100 కోట్ల గ్రాస్ క్లబ్ లోకి ప్రవేశించిన బాలకృష్ణ ఆ తర్వాత వీరసింహారెడ్డి, భగవత్ కేసరి, ఇప్పుడు డాకు మహారాజ్ మూవీతో వరుసగా 400 కోట్ల గ్రాస్ క్లబ్ లోకి ప్రవేశించిన హీరోగా రికార్డ్ ని క్రియేట్ చేశారు. ఇక బాలకృష్ణ 60 ఏళ్ల వయసులో వరుసగా 4 సినిమాలు సక్సెస్ అందుకోవడంతో పాటు 4 సినిమాలు 100 కోట్ల గ్రాస్ అందుకున్న సీనియర్ హీరోగా రికార్డ్ ని క్రియేట్ చేశారు. టాలీవుడ్ లో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న డాకు మహారాజ్ మూవీ తాజాగా తమిళంలో జనవరి 17న విడుదలయ్యి మంచి వసూళ్లను రాబడుతోంది. అంతేకాదు మరో వారంలో హిందీలో కూడా రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. మరి ఇతర భాషల్లో ఈ సినిమా ఏ మేరకు వసూళ్లను రాబడుతుందో వెయిట్ చేసి చూడాలి.